మనకు శ్రమలొచ్చినప్పుడు మన థాట్స్ ఎలా ఉంటాయండి? ఏంటి నాకసలు ఈ బాధలు? దేవునిలోకొచ్చాను. వచ్చినప్పటి నుంచి నెమ్మది లేదు, ప్రశాంతత లేదు, గొడవలు, సమాధానం లేదు, లేదా ఎన్నో కష్టాలు నా మీద పడుతూ ఉన్నాయి. దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు? దేవుడు వన్స్ ఆయన దగ్గరికి వచ్చాక వదిలేస్తాడా? పట్టించుకోడా? అని కంటిన్యూయస్ మర్మరింగ్, కంప్లెయినింగ్ చాలా ఉంటాయండి. కానీ పౌలు గారైతే వాటన్నిటిని ఎంతో ఆనందంతో స్వీకరించి, అది నేను పొందుకోవడం, ఆ శ్రమలు నేను పొందుకోవడం ఎంతో భాగ్యమని ఆయన ఎంచుతున్నాడంట. దేవుడు ఎవరికి శ్రమలు పంపిస్తాడు? ఆయనకు ప్రియమైన బిడ్డలుగా ఎవరిని ఎంచుకుంటాడో వారిని దేవుడు శ్రమలు పాలు చేస్తాడంట. నిజమండి. అంటే ఇది వినడానికి ఏదో కర్కశంగా ఉంటుంది, కానీ నిజంగా దేవుడు యోబును ప్రేమించాడు కాబట్టి యోబుకు ఎన్నో కష్టాలు, తన బిడ్డల్ని కోల్పోవలసిన పరిస్థితి, తన ఆస్తి మొత్తాన్ని కోల్పోవలసిన పరిస్థితి, కానీ దేవుడు యోబుకు డబుల్ రెస్టోర్ చేశాడు. నీవు ఎంతవరకు దేవునిలో ఉన్నావు, ఎంతవరకు దేవుణ్ణి ప్రేమించగలుగుతున్నావు అనే దాన్ని నీకు చూపించేదే శ్రమలు. అంటే శ్రమలు అనేవి నీకు టెస్ట్ లాంటివి, అంటే ఒక ఎగ్జామ్ లాంటిది అనమాట. ఆ ఎగ్జామ్లో నువ్వు క్వాలిఫై అయితే యూ విల్ బీ సక్సెస్ఫుల్, లేదా మరలా ఫస్ట్ స్టేజ్ నుంచి నీకేం నేర్పించాలి, బేసిక్స్ నుంచి మరలా రావాల్సి వస్తుంది. మరి నా జీవితంలో కూడా శ్రమలు వచ్చినప్పుడు, నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఇదిగో ఈ ఇలా పలానా స్కాన్లో ఈ చిన్న ప్రాబ్లం ఉంది అని ఒక కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీగా చెప్పారు. మరి దాని గురించి నేను ఎంతో వేదన పడుతున్నా. దేవుడు కూడా ఇంతే వదిలేశాడు, మనం ఎంత ప్రేయర్ చేసుకుని ఉపయోగం లేదు అన్నట్లు నేను చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉన్నప్పుడు సోషల్ మీడియా స్క్రోల్ చేస్తున్నప్పుడు ఒక వాక్యం వచ్చిందండి. ఏంటంటే, నీ కలిగిన శ్రమను బట్టి చచ్చిపోదామనో, లేకపోతే డీలా పడిపోయి నువ్వు అలా లోకంలో పడిపోతే నీవు ఎన్నడూ శక్తిని పొందుకోలేవు. కానీ నువ్వు ఎంతవరకు అయితే దేవుని సన్నిధిలో పోరాడతావో అంతవరకు ఈ ప్రాబ్లం పోతుందని దేవుడు నాతో మాట్లాడాడు. అంటే నాకు వచ్చిన మాట ఏంటంటే, నువ్వు పోరాడాలి, దేవుని సన్నిధిలో నీవు పోరాడాలి. అప్పుడు నాకు సిక్స్త్ మంత్ నుంచి మరలా నేను బిడ్డను కనబోయే వరకు నేను దేవుని సన్నిధిలో ఒక్కరోజు కూడా మానకుండా పోరాడుతూనే ఉన్నానండి. మరి ఆ పోరాటం వెనుక దేవుడు గొప్ప అద్భుతాన్ని దాచి ఉంచాడు కనుక, గొప్ప చక్కని బిడ్డని దేవుడు నాకు ఇచ్చాడు, గొప్ప ఆశ్చర్యకార్యం దేవుడు నా జీవితంలో జరిగించాడు. అలాగే మనం కూడా శ్రమలు బట్టి మనం కృంగిపోకూడదు. శ్రమలు మనం పొందుకోవడం అదొక గొప్ప భాగ్యం, అదొక గొప్ప వరంగా మనం ఎంచుకొని ఇంకా దేవుళ్ళో సంతోషిస్తే దేవుడు గొప్ప గొప్ప ఆశ్చర్య కార్యాలు, నీ చుట్టూ ఉన్నవారు విస్తుపోయే ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు దేవుడు నీ జీవితంలో చేస్తాడు. నేను మరింతగా హెచ్చిస్తాడు. నీ సాక్ష్యాన్ని అనేకలకి నువ్వు తెలియజేయడం ద్వారా వారు దేవునిలోకి వస్తారు. తద్వారా నీవు దీవెనలు పొందుతావు. దేవుడు శ్రమలు నీకు అనుమతించేది నీ బ్లెస్సింగ్స్ కొరకే. నువ్వు వాటిని ఆనందంతో ఎప్పుడైతే నువ్వు తీసుకుంటావో వాటిని దేవుడు మరింతగా నిన్ను బ్లెస్ చేయగలడు. నువ్వు ఎప్పుడైతే మర్మర్ చేస్తావో, కంప్లైంట్ చేస్తావో, దేవుడు నిన్ను మరలా బేసిక్స్ నుంచి తీసుకురావాల్సి వస్తుంది. కనుక ఎక్కడ నువ్వు ఉండాలి, ఎక్కడ ఆగిపోవాలి, ఎలా సాగాలనేది నీవే నిర్ణయించుకునేది. కనుక దేవుళ్ళో బలం కోసం నువ్వు ప్రార్థన చేయి. దేవా, ఈ శోధనలో నేనున్నాను, ఈ శోధనని జయించే శక్తి, ఆ బలము, ఆ పరిశుద్ధాత్మ అనుభవం నాకు దయచేయని నువ్వు అడిగినప్పుడు దేవుడు తప్పక నీకు సహాయం చేసి నేను ఆశీర్వదిస్తాడు. ఆమేన్.